హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా వినిపించే పేరు మీనాక్షి చౌదరి. మహేష్ బాబుతో 'గుంటూరు కారం', దుల్కర్‌తో 'లక్కీ భాస్కర్', వెంకటేష్ గారితో 'సంక్రాంతికి వస్తున్నాం', నవీన్ పోలిశెట్టితో 'అనగనగా ఒక రాజు' ఇలా వరుసగా ఆఫర్స్ కొట్టేస్తుంది. అయితే మీనాక్షి చౌదరి బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. తను ఒక డాక్టర్ అవుదామని కాలేజీలో చేరింది. కానీ విధి ఆమెని హీరోయిన్‌ని చేసింది. ఒక ఆర్మీ ఆఫీసర్ కూతురు గ్లామర్ ఇండస్ట్రీకి ఎలా వచ్చింది? ఆమె తండ్రి చనిపోయినప్పుడు పడిన బాధేంటి? ఆమె ఆస్తులు, రెమ్యునరేషన్ వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మీనాక్షి చౌదరి 1997 మార్చి 5న హర్యానాలోని పంచకులలో జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 28 ఏళ్లు. వీళ్ళదొక దేశభక్తి గల కుటుంబం. మీనాక్షి వాళ్ళ నాన్నగారు కల్గర్ బిఆర్ చౌదరి ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్‌గా పనిచేశారు. తల్లి ఒక గృహిణి. మీనాక్షికి ఒక తమ్ముడు తన్వీర్ ఉన్నాడు. నాన్న ఆర్మీ ఆఫీసర్ కావడంతో మీనాక్షి చిన్నతనమంతా పంజాబ్, హర్యానా, చండీగఢ్ లాంటి వేర్వేరు ప్రదేశాల్లో గడిచింది. ఆమెకు చిన్నప్పటి నుండే స్పోర్ట్స్ అన్నా, చదువన్నా చాలా ఇష్టం. బ్యాడ్మింటన్ ప్లేయర్ మరియు మంచి స్లిమ్మర్ కూడా. మీనాక్షి చౌదరి చదువుల్లో చాలా టాప్. తను డెంటల్ డాక్టర్ అవ్వాలని బీడీఎస్ పూర్తి చేసింది. అంటే మన మీనాక్షి నిజంగానే డాక్టర్ అన్నమాట. కానీ కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో మోడలింగ్ వైపు అడుగుపెట్టింది. 2018లో ఫెమినియా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్లో కూడా రన్నరప్ గా నిలిచి ఇండియాకి పేరు తెచ్చింది. అక్కడితో ఆమె డాక్టర్ కోట్ తీసేసి మేకప్ వేసుకోవడం మొదలుపెట్టింది. మొదట అవుట్ ఆఫ్ లవ్ అనే వెబ్ సిరీస్ లో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ నుండి పిలుపొచ్చింది. సుశాంత్ హీరోగా వచ్చిన జట వాహనులు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత రవితేజతో కిలాడి సినిమాలో ఛాన్స్ వచ్చింది. కిలాడి ఫ్లాప్ అయిన మీనాక్షి గ్లామర్ కి, హైట్ కి యూత్ అంతా ఫిదా అయిపోయారు. ఆమెకి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా హిట్ 2. అందులో నేచురల్ యాక్టింగ్ తో అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత తమిళ్లో విజయ్ తలపతి గోట్ మూవీలో కూడా చిన్న రోల్ చేసి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రెజెంట్ అయితే మీనాక్షి టైం నడుస్తోంది. దుల్కర్ సల్మాన్ తో చేసిన 'లక్కీ భాస్కర్' సూపర్ హిట్ అయింది. అందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. లేటెస్ట్ గా సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ గారితో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా ఆమె కెరీర్ కి చాలా ప్లస్ పాయింట్ అయింది. అలాగే నవీన్ పోలిశెట్టితో 'అనగన ఒక రాజు' అంటూ మన ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కామెడీ టైమింగ్ చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ వరుణ్ తేజ్ తో 'మట్కా', విశ్వక్సేన్ తో 'మెకానిక్ రాకీ' ఇలా చేతిలో బోలెడు సినిమాలున్నాయి. ఇక మీనాక్షి చౌదరి ఆస్తుల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకి 1,00,00,000 నుండి 1,50,00,000 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. హైదరాబాద్ మరియు ముంబైలో లగ్జరీ ప్లాట్స్ ఉన్నాయి. ఆమెకు ఖరీదైన కార్లంటే చాలా ఇష్టమట. ఇటీవల ఒక న్యూ కార్ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె నెట్వర్క్ దాదాపు 15 నుండి 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆర్మీ ఆఫీసర్ కూతురిగా డిసిప్లిన్, డాక్టర్గా తెలివితేటలు, హీరోయిన్గా అందం ఇవన్నీ కలిస్తే మీనాక్షి చౌదరి. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న మనోధైర్యంతో నిలబడి కెరీర్ని బిల్డ్ చేసుకుంటుంది. ఫ్యూచర్లో ఆమె నెంబర్ 1 స్థానంలో ఉండాలని కోరుకుందాం. మీకు మీనాక్షి చౌదరి ఏ సినిమాలో బాగా నచ్చింది? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.